మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులభం, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపదైనా, వస్తువైనా, ప్రేమైనా, స్నేహమైనా, నమ్మకమైనా. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. మాటలు పెంచు, గొంతును కాదు. వర్షం వలనే పూలు వికసించేది, ఉరుముల వల్ల కాదు. తెలివికి నిదర్శనం పరిష్కారాలు చూపడం, అతి తెలివికి నిదర్శనం వేరే వాళ్ల మీద అబండాలు వేయడం. పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం. లేనివారి ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనస్సు ఉంటుంది. మందిలో ఒకటిగా ఉండకు, సొంతంగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పావుగా ఉండకు, ఆట ఆడే ఆటగాడిగా ఉండు. జీవితంలో ఒకరి మెప్పు కోసం తలకు మించిన అప్పు చేసి సరిదిద్దుకోలేని తప్పు చేయకు. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. అధికార వాంఛ, అసూయ, ఈ రెండు విషయాల గురించి జాగ్రత్త వహించండి. ఇవే నాశనానికి మూల కారణాలు. మన జీవితం మొత్తంలో మన దగ్గర ఉన్నది ఒక టైం మాత్రమే. దానిని ఖర్చు పెట్టండి, పొదుపు చేయకండి. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట్లో ముంచే రక్త సంబంధీకులే చాలా ప్రమాదకరం. ఇతరులను విమర్శించే ముందు మనం కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి. ఎందుకంటే మనం ఒకరిని విమర్శిస్తే మనల్ని విమర్శించేవారు 10 మంది ఉంటారు. అనుకువ అంటే తల వంచుకొని తిరగడం కాదు, తల దించుకునే పని చేయకపోవడం. ఈ రోజుల్లో కళ్ళు చూసే నిజాల కన్నా చెవులు వినే అబద్ధాలకే విలువ ఎక్కువ. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. 2 విషయాలు మీరెవరో తెలుపుతాయి. 1, మీ దగ్గర ఏమీ లేనప్పుడు మీ ఓపిక. 2, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు మీ ప్రవర్తన. అర్థం చేసుకోని వారికి ఎంత చెప్పినా వ్యర్థమే. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మంచిది. అలాంటి వారికి అనుభవానికి వచ్చినప్పుడే అర్థమవుతుంది. అణగదొక్కాలని చూసే వాళ్ళకి ఎదిగి చూపించడంలోనే తెలుస్తుంది కదా నీ మనోధైర్యం సత్తా ఎంతో. మన అనుకునే వాళ్ళని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు, మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు ఏ బంధాలనైనా బలవంతంగా నిలుపుకోవాలని ఆశపడకు. ఎందుకు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ బంధాలు భారమై నీ మనసుని బాధ పెడతాయి. మంచి కోసం చేసిన సహాయం కూడా మనల్ని నలుగురిలో దోసిగా నిలబెడుతుంది. మన అనుకున్న బంధాలన్నీ ఒట్టి మాయని తెలుసుకోవడానికి జీవితం సరిపోతుంది. బంధాలు పచ్చికుండల్లాంటివే, పరీక్షిస్తే కానీ నిజస్వరూపం బయటపడదు. నేర్చుకుందామనే ధ్యాస ఉన్నవాడు ప్రతి సంఘటన నుండి నేర్చుకుంటాడు. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. కాలం నవ్విన వాడిని ఏడ్చేలా చేస్తుంది, ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడిచిన కాలము మనది కాదు. కాలం చాలా విలువైనది. అమ్మ గొప్పతనం గుడి శిఖరం లాంటిది, అందరికీ తెలుస్తుంది. నాన్న త్యాగాలు హృదయానికి అయిన గాయం లాంటిది, ఎవరికీ కనిపించవు. వ్యక్తిత్వం అంటే ఏమీ లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు ఎలా ఉన్నావో అన్నీ ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు కూడా అలానే ఉండటం. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, చుట్టూ కాంతిని ప్రసరించి తనని తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం కలవారు కూడా అంతే, నిశ్శబ్దంగా ఉంటారు. వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకునే జ్ఞానం మనస్సు లేనప్పుడు వివరించడం వ్యర్థం. మౌనంగా ఉండటమే బెటర్. అంత మాత్రాన మీరు తప్పు చేసినట్లు కాదు, తప్పు ఒప్పుకున్నట్లు కాదు. నీవు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనస్సు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చేయలేదు. మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. ఏ ఆలోచన అయితే నిన్ను ఎక్కువ బాధ పెట్టిందో అదే నీ జీవితం మారడానికి కారణమవుతుంది. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న టైంలో నీవు తిప్పే పేజీల చప్పళ్ళు
భవిష్యత్తులో విజయం సాధించిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేకపోతే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. 4 రోజుల బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తారు. 3 వేళ్లు నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడుతారు. చివరికి మిగిలేది బూడిద అని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతారు. జీవితం సంతోషంగా సాగిపోవాలంటే ఎప్పటి పనులు అప్పుడు చెయ్యాలి, ఎక్కడి విషయాలు అక్కడే మరచిపోవాలి. జీవితం అది కలిసొస్తే స్వర్గం, ఎదురు తిరిగితే యుద్ధం. దానికి అంతం ఆరంభం రెండూ సమానమే. జీవిత భాగస్వాములు ఏ దేశంలోనైనా దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ తోబుట్టువులు మాత్రం ఏ దేశానికి వెళ్ళినా దొరకరు. వారిని ఎప్పటికీ కోల్పోకూడదు. మనం వెలిగించే దీపం చిన్నదే కావచ్చు, కానీ మనని చూసి మరో 10 మంది వెలిగిస్తే చీకటి సైతం పారిపోతుంది. అలాగే మనం మంచి దారిలో నడిస్తే మనల్ని చూసి మరో 10 మంది కూడా నడుస్తారు. మనిషిని సంతోషంగా బ్రతికించేది ఆస్తులు, అంతస్తులు కాదండి, నలుగురికి సహాయం చేసే మంచి మనసు. అందరూ నా వాళ్ళే అనుకునే ఏ స్వార్థము లేని వ్యక్తిత్వం. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతం అయిన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆనందం మనకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడితే వస్తుంది. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకుని తిరిగేవాడే గొప్పోడు, అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనోడు. బుద్ధి మారనంత వరకు బుద్ధుడు మరలా వచ్చినా పెద్ద మార్పేమీ ఉండదు. నాయకత్వ పరీక్షలలో ఒకటి అత్యవసర పరిస్థితికి ముందే సమస్యను గుర్తించగల సామర్థ్యం. నాకు వర్షం అంటే మహా ఇష్టం. ఎందుకంటే వర్షంలో ఏడ్చినా ఎవ్వరికీ కనిపించదు కదా. పొరపాట్లు చేయడం తప్పు కాదు, కానీ దాని నుంచి ఏమి నేర్చుకుంటున్నాం, తిరిగి ఆ పొరపాట్లు చేయకుండా ఎలా ఉంటాం అనేదే ముఖ్యం. కష్టాన్ని ప్రేమించు, బలహీనతను జయించు, సాధనతో సాధించు, విజయాన్ని వరించు. నీ దగ్గర చేయి చాచి సాయం వేడుకున్న వారికి నీ చేయి అందించు. దాని ఫలితం నీ చేయి ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేందుకు వేరే చేయి సహకరిస్తుంది. పైసా అనే సంపాదన లేకపోతే ప్రాణంగా భావించిన వాళ్ళే పరాయి వాళ్లుగా చూస్తారు. నీ మెదడులో నీ వల్ల కాదు అనే సందేహాన్ని నమ్మకుండా నీ మీద పూర్తి నమ్మకంతో ఏ పని అయినా చెయ్యి. అప్పుడు ఆ సందేహం మూగపోతుంది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని. ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే ఆ మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. ఇతరుల ఓటమి నీ గెలుపు కాదు, అలానే ఇతరుల గెలుపు నీ ఓటమి కాదు. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు, కానీ అవమానం భరించలేడు. మానవ జీవితంలో ఏది స్థిరమైనది కాదు. కనుక సంపద వచ్చినప్పుడు పొంగిపోవడం, పోయినప్పుడు కృంగిపోవడం తగదు. సాటి వారికి హాని కలుగుతుంటే ఆనందించడం తేలికే, మరి అదే హాని తనకి కలిగితే భరించడం ఎంతో కష్టం. మంచి అనిపించుకోవాలని చెడును సమర్థించే కన్నా చెడును ఎదిరించి చెడ్డ కావడమే మిన్న. మనం మన కోసం చేసేది మనతోనే ముగిసిపోతుంది. ఇతరుల కోసం చేసేది మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. బలవంతంగా ఏ బంధంను కలవలేము, కానీ భగవంతుడు కలిపిన బంధాన్ని ఏ శక్తి విడదీయలేదు. ఇద్దరి మనుషుల మధ్య నమ్మకం ఓ అద్భుతమైన వారధి. దాన్ని నిలబెట్టుకోవడం ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంటుంది. మన కోసం మనం బ్రతకడం ఎప్పుడో మరచిపోయాం. సమాజం, బంధువులు, స్నేహితులు ఏమనుకుంటారో అని బ్రతుకుతున్న రోజులు ఇవి. చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే. మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. గుండెల నిండా మంచితనాన్ని నింపుకో. ఎందరు నీకు హాని తలపెట్టాలని చూసినా నీ మంచితనమే నీకు అండగా నిలుస్తుంది. మోసపూరిత స్వభావం కల కొందరు మనుషులు ఎదుటివారి బలహీనతలపైన బలమైన పునాది నిర్మించుకుంటారు. వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు కూడా అంతే ముఖ్యం.
జీవితంలో నిజమైన విలువలు నేర్పించేది విద్య మాత్రమే. విలువలు లేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చే వారి దగ్గర 1 గంట ఉండడం మేలు. బాధ్యత తెలియని వారికి పనులు అప్పగించకు. బంధాలకి విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోకు. మనిషి విలువ మాటల్ని బట్టి కాదు, చేతల్ని బట్టి నిర్ణయిస్తుంది. స్నేహితులు చెట్టుకు ఉన్న ఆకులు లాంటోళ్ళు. అవి పెరిగి రాలిపోయినట్టే వాళ్ళు వస్తూ వెళ్తుంటారు. కానీ కుటుంబ సభ్యులు చెట్టు లాంటోళ్ళు. వారు శాశ్వతంగా ఉంటారు. వివేకవంతులతో సహచర్యం చేయడం వలన మనల్ని కూడా వివేకవంతులను చేస్తుంది. నీకు నాకు మధ్య మైళ్ళ దూరం ఉంచగలదేమో కానీ మనస్సుల మధ్య కాదు. డబ్బు చాలామందికి ఉంటుంది కానీ పెట్టే మనసు అందరికీ ఉండదు. అలాగే మనసు అందరికీ ఉంటుంది కానీ అర్థం చేసుకునే మనసు కొందరికే ఉంటుంది. ఒక ఆడదాని ప్రేమను జీవితాంతం పొందాలన్నా కూడా ఎంతో అదృష్టం ఉండాలి.